రబీ సీజన్ మనకు వచ్చే ఇప్పుడు వానాకాలం పంటలో మనకి వాటర్ స్కేర్సిటీ ఏర్పడే ఛాన్స్ ఉంది అంటున్నారు వర్షాలు సరిగా పడకపోతే. ఇది ఎంతవరకు నిజం అంటారు సార్? నిజమే అండి. వాస్తవంగా మనకి సాగర్ సబ్సెట్గా నిండితేనే, శ్రీశైలం కానీ సాగర్ డ్యామ్ కానీ సబ్సెట్గా నిండితేనే మన ఖమ్మం జిల్లా లాస్ట్లో ఉన్నాం. అంటే ఏదైతే ఈ సాగర్ జలాలకు సంబంధించిందంటే లాస్ట్ ఫేజ్లో ఉన్నాం. వాళ్ళ అటు ఆంధ్ర అదృష్టం ఏంటంటే డైరెక్ట్గా పోయిన నది కృష్ణానదిలోకి వెళ్తుంది. మన దగ్గర నుంచి పోయిన వాటర్, మిగిలిన వాటర్ కృష్ణానదికి వెళ్తాయి. మన దగ్గర నుంచి ప్రతి ఏరు ఏదైతే మున్నేరు కావచ్చు, ఆకేరు కావచ్చు, అక్కడ వైరా దగ్గర ఈ రిజర్వాయర్ నుంచి పోయిన వాటర్ కావచ్చు, మొత్తం కృష్ణానదికి వెళ్తున్నాయి. అంటే మనం ఏం కోరుతున్నామంటే ఇచ్చే వాటర్ ఈ బేషన్లో ఎక్కువ, అంటే మనకి క్యూసెక్కులు ఎక్కువ ఇచ్చి మనకు వాడుకోవడానికి అవకాశం ఇస్తే వాళ్ళకి మిగిలిన నీళ్ళు వాళ్ళకే పోతుంది. కాబట్టి మనకు అవకాశం ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. కృష్ణా కంటే మనకి ఎక్కువ అవసరం అనమాట. ఆంధ్ర కంటే మనకి ఎక్కువ వాటర్ ఇవ్వాలని మన ఈ రైతాంగానికి ఉన్న ఆలోచన. ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ ఉందండి సార్? మరి అక్కడ మనం ఎక్కువ శాతం వాటర్ అడుగుతుంటే ఉందండి. ఇప్పుడు స్టోరేజ్ కెపాసిటీ అంటే ఒకటే అండి, మనం ఎక్కడో అక్కడ మన సంబంధం లేని పొద్దురెడ్డిపాడు అంటే సరే, దాని మీద మనకి ఆంధ్రాలో కొంత ఏరియాకి మనకు అనుమతి లేని అక్కడ కూడా వాటర్ ఇవ్వడానికి సంతకం పెట్టాల్సి వచ్చిన పరిస్థితులు మన కేసీఆర్ గారి టైంలో జరిగినాయి. ఇవ్వాల్సిన పరిస్థితి జరిగింది. దానికి సంబంధం లేదు. మనకు అదే వాటర్ మనకు వస్తే ఆ ఎక్సెస్ వాటర్ మనకు అవసరమే కదా. మళ్ళీ వాళ్ళకే కదా కింద కృష్ణానది కిందనే ప్రకాశం బ్యారేజ్ కింద కూడా వాళ్ళకి ఫుల్ పొలాలు, అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కూడా పొలాలకు వాటర్ ఆంధ్రాలోనే నడిచేదంతా. కాబట్టి పైనుంచి వచ్చిన వాటర్ మనకి ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి మన డ్రై ఏరియా వాస్తవంగా ఆ డ్రై మనకి ఎక్కువ వాటర్ అవసరం ఉంటుంది. కాబట్టి మనకి ఇవ్వడం అనేది న్యాయం అనిపిస్తుంది. ఎందుకంటే అన్నదమ్ములుగా ఉన్న ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాబట్టి అన్నదమ్ములు ఎవరు ఇబ్బంది పడే నష్టమే. కాబట్టి మనం వాళ్ళకి ఏ ప్రాజెక్ట్ వెళ్ళినా వాళ్ళ దగ్గరికి చేరుతాయి. కాబట్టి మనకి ఇవ్వడం అనేది న్యాయం అనేది నా అభిప్రాయం. ఇది ఓకే. మరి దాని తగ్గట్టు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏమైనా ప్రాజెక్ట్స్ కొత్తగా నిర్మించనుందా? ఉన్న ప్రాజెక్టులను బాగు చేస్తే చాలనేది నా కోరిక, నా మాటగా ఒక రైతుగా. ఎందుకనంటే అక్కడ మన కాళేశ్వరం దగ్గర కట్టారు, దాన్ని నడిపిలేకపోతున్నాం. దాన్ని అది కుంగిపోయింది, పాడైపోయింది. దాన్ని బాగు చేసి అది అలాగే మన ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం దగ్గర సీతారామ ప్రాజెక్ట్ అని ఇందిరమ్మ పథకం అనుకుంటా ఫస్ట్ పేరు పెట్టారు. తర్వాత వాళ్ళు వచ్చి సీతారామ పెట్టారు. ఇవాళ మళ్ళీ వాళ్ళు వచ్చి ఆ పథకాన్ని ఇది తీసుకొచ్చి నిజంగా ఇక్కడ మన కాలేరులో కలపగలిగితే మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏదైతే కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ కొంతవరకు కూడా సస్యశ్యామలంగా మనం సాగరు ఒకవేళ మీరు ఇప్పుడు ఇందాక అడిగిన ప్రశ్నలో ఇది ఒక భాగం. సాగరు ఒకవేళ కొంచెం ఏదైనా మనకి వాటర్ వదులుకులు జరిగినా కూడా ఇది పడే పరిస్థితి మనకు ఉంది. కాబట్టి మనం దాన్ని చేసుకోగలిగితే బాగుంటుంది అనేది ఈ తెలంగాణ ప్రభుత్వం. ఉన్న వాటిని పెండింగ్ లేకుండా చేస్తే తర్వాత కొత్త ప్రాజెక్టులు, ఉన్న వాటిని పెండింగ్ లేకుండా నీళ్ళు నడిపేయాలి కదా. ఫస్ట్ పెండింగే ఉన్నాయి కదా. వీళ్ళు వచ్చాక ఏదో అయిపోయింది అన్నారు ఏది మన సీతారాం ప్రాజెక్టు, కానీ కాలేదు ఇంకా. అది కూడా చాలా వర్క్ ఉంది, నడవాలి. అడాగుడు చేసి మోటార్లు వేశారు అంతే. వచ్చేసరికి ఒక అపోహ ఉంది జనరల్ సొసైటీలో, ఏంటంటే పాలేరుకు రావాల్సిన వాటని అది కాస్త సత్తుపల్లికి తవ్వ కొట్టేసి ఒక కెనాల్ పెట్టేసి సత్తుపల్లికి వెళ్తున్నాయి నీళ్ళు అనేసి అంటున్నారు. ఇది పాలేరు నియోజకవర్గ ప్రజలకి ఇది ఇబ్బందికరమైన, ఇది నెక్స్ట్ సీజన్లో ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇది వాస్తవమా సార్? 100% వాస్తవం అండి. ఎందుకనంటే పాలేరు నుంచి నీళ్ళు వెళ్ళినా సత్తుపల్లికి వెళ్తాయి. ఇప్పుడు మనం ఏనుకూరు నుంచి పైనుంచి వెళ్ళిన కాలువ నీళ్ళు సత్తుపల్లికి వెళ్తాయి. మనకి తనికల దగ్గర నుంచి అంటే వైరా నుంచి కాకుండా పైన ఎక్కడి నుంచి వెళ్ళిన నీళ్ళు కూడా సత్తుపల్లికే చేరుతాయి. కాబట్టి మనం వాళ్ళ దాంట్లో తప్పులేదు. కాకపోతే కొంత అంటే నేను ఏకీభవించను, కానీ మన ఉమ్మడి జిల్లాలో కొంత ఏరియాలో డ్రై ఉంది కాబట్టి ఆ డ్రై ఏరియా నుంచి కాలువ పట్టకపోతున్నది ఒక మాట. కాకపోతే అదే నీళ్ళు తీసుకొచ్చి పాలేరులో ముందిచ్చి పాలేరు వాటర్ సబ్సిడీగా ఉన్నప్పుడు దాన్ని అడిషనల్గా చేసుకుంటే బాగుండేది. ముందే దాన్ని అడావుడిగా ముందే తీసుకుంటూ పోవటం, దానివల్ల రైతుల్లో కూడా ఏంటంటే ఇక్కడ నీళ్ళు వస్తాయా రావు అనేది ఖచ్చితంగా ఒక రకమైన భయాందోళన ఆలోచన ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మన పాలేరుకి రావడమే పద్ధతి అనేది. పాలేరు నుంచి ఇక్కడికి వెళ్ళినది పెద్ద రిజర్వాయర్ పాలేరు అనేది. పాలేరు రిజర్వాయర్ నుంచి వైరా రిజర్వాయర్ పోద్ది, వైరా రిజర్వాయర్ నుంచి అక్కడ పోతే వాళ్ళది ఏదైతే సత్తుపల్లి దగ్గర ఉన్న రిజర్వాయర్ కూడా వాటర్ ఇచ్చిన పరిస్థితి మన పాలేరు నుంచే ఉంది. ఫస్ట్ మన తెలంగాణలో మనకి ఈ కాలం నడిచే దాంట్లో నల్లగొండ జిల్లా దాటితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చేసి పాలేరులో నీళ్ళు రావడం అనేది, పాలేరు పెద్ద రిజర్వాయర్ కాబట్టి దీని నుంచి పంపిస్తేనే మంచిగా ఉంటుంది అనేది మనందరూ ఆలోచన. ఓకే. ఇప్పుడు పాలేరు నియోజకవర్గం ఎందుకు చెప్తున్నాం అంటే తిరుమలాయపల్లి మండలంలో గతంలో డ్రౌట్ ఉండేది, మొత్తం బీడు భూములే ఉండేది. అంటే గతంలో మనం ఒప్పుకోవచ్చు అక్కడ కేసీఆర్ ప్రాజెక్ట్ భక్త రామదాస్ ప్రాజెక్ట్ వల్ల అక్కడ నీళ్లు పారుతున్నాయి ప్రజెంట్ అప్పుడు అక్కడ.
ఇప్పుడు భక్తరామదాస్ ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ కూడా అయితే ఇంకా పాలేరు నియోజకవర్గం ఇక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది కదా. అదే కదండి, ఇప్పుడు మనం ఇప్పుడు సేపు అనుకుంది కూడా అదే కదా. ఫస్ట్ మనం పాలేరులోకి వచ్చినాక ఎక్కడికి పోయినా నీళ్ళు, ఎందుకంటే పైన ఉన్నాం కాబట్టి. ఇందాక మనం కృష్ణా నీళ్ళ దగ్గర మనం ఏమని అడిగిన కారణం కూడా అదే, మనం పైన ఉన్నాం, కింద వాళ్ళు ఉన్నారు. అట్నే మనం పైన ఉన్నాం, సత్తుపల్లి కింద ఉంది కాబట్టి ఇవంతా ఇక్కడ నీళ్లు మిగులుతున్నాయి, తప్పేం లేదు. అప్పుడు ఆ కాలం మళ్ళీ స్టార్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే పాలేరు గీయడం వల్ల మదర్ బోర్డు పాలేరు నుంచి మొత్తం కూడా నీకు మన జిల్లా ఖమ్మం జిల్లా, అటు కొత్తగూడెం జిల్లాకి, అటు మహబూబాబాద్ జిల్లాకు కొంత కూడా, అంటే పక్కన మన అందుబాటులో ఉన్న ఏరియాలో కూడా ఈ వాటర్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మనం దీని విషయంలో మనం కోరుకునేది కూడా ఒకటే, మెయిన్ పాలేరుకు వస్తే మన పాలేరుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా అనేది సస్యశ్యామలం అనేది మనందరికీ తెలిసిన విషయం.